సో గోశాలకు కావాల్సినటువంటి అంటే మనకు గోవులకు కావాల్సినటువంటి మన గడ్డి కానీ గ్రాస్ కానీ ఫుడ్ కానీ అన్ని కూడా భక్తుల సహకారం చేయనే అందించబడుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా డొనేట్ చేస్తూనే ఉన్నారు. ప్రతి నెల వాటికి సంబంధించిన మెయింటెనెన్స్ కూడా దేవస్థానం తరఫున చూసుకునే వాళ్ళని ఒక పాలకుని పెట్టడం జరిగింది. వాళ్ళకు కొంత శాలరీ ఇస్తున్నాము. దాంతో పాటుగా భక్తులు కూడా నిరంతరము డొనేషన్స్ ఇస్తూ ఉన్నారండి. అందరి సహకారంతోనే గోశాల అనేది నడుస్తుందండి. దేవాలయ కమిటీ మాత్రం భక్తులకు అనుగుణంగా డోనర్స్ అనుగుణంగా సో వారి చేతనే నిర్వహించబడుతుందండి. ప్రత్యేకంగా మాకు నిధులు అనేటివి ఎక్కడి నుంచి రావండి, భక్తులే దీన్ని నడిపిస్తున్నారు. గ్రామ పెద్దలు, భక్తులు, తర్వాత అయిన వాళ్ళు, మంచి అయిన వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి పాలకులు అందరి సహకారంచే మా చైర్మన్ గారి సమక్షంలో కూడా దేవాలయం అనేది శ్రీ విజయ గణపతి దేవాలయం అనేది అంగరంగ వైభవంగా దినదినాభివృద్ధి చెందుతూ ఉందండి. దీని అన్నిటికీ కారణం కూడా భక్తులే అండి. భక్తులు మా ప్రధాన పూజారి గారు కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా వైభవంగా నిర్వహిస్తారండి. ఆయన ఆశీస్సులు, భగవంతుని ఆశీస్సులు, భక్తుల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఇంత దినదినాభివృద్ధిగా వెలుగొందుతుందండి. చాలా సంతోషంగా ఉందండి. శ్రీ విజయ గణపతి ఆశీస్సులు మీ కమిటీ మెంబర్స్ మీద ఇలానే ఉండి స్వామివారు మీకు ఇంకా సహాయపడి ఇంకా దినదిన అభివృద్ధి రావాలి అని మనస్ఫూర్తిగా మా ఛానల్ తరఫున కోరుకుంటున్నాను. చివరిగా ఒక్క విషయం అండి, సో నేను చెప్పడం మర్చిపోయాను. ఈ 2008లో ఈ కమిటీ దేవాలయం స్థాపించబడినప్పుడు సో అప్పుడు ఫౌండర్గా ఉన్నటువంటి రామచంద్రయ్య గారు కానీ, తర్వాత రామ్ నరేష్ గారు కానీ, శటగోపాలాచారి గారు కానీ, తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రస్తుత చైర్మన్ సంకశాల శ్రీధర్ గారు కానీ, తర్వాత నారాయణరావు గారు కానీ, తర్వాత లక్ష్మీనారాయణ కానీ, వీళ్ళంతా సీనియర్ మోస్ట్ సభ్యులు అండి. ఫౌండర్ సభ్యులు, ప్రస్తుతం ఉన్నటువంటి కమిటీకి చైర్మన్ గారు అండి. వీళ్ళందరి కృషి వల్లనే ఇక్కడ దేవాలయం అనేది స్థాపించబడ్డదండి. వీరి సహాయ సహకారాలకు తోడుగా గ్రామ పెద్దలు కూడా సహకరించడం వల్లనే ఈరోజు ఈ దేవస్థానము ఈ విధంగా వెలుగొందుతుందండి. మనందరం బాగుంటాం. గోవును సంరక్షించాలని అందరూ చెప్తూ ఉంటారు. మనం గోవుకి ఏది పడితే అది కాకుండా ఇందాక అర్చక స్వామి వారు చెప్పినట్టు ఓన్లీ ఇక్కడ పచ్చిగడ్డి మనం ఏదైనా తీసుకొచ్చింది కూడా ఇక్కడ గోశాల నిర్వాహకులు ఒకరిని పెట్టారనమాట. ఇక్కడ గోశాలలో నడిపే పద్ధతి అంతా ఎవరైనా భక్తులు ఏదైనా తీసుకొచ్చి ఏది పడితే అది కాకుండా నీట్గా వాటికి వరకు తాంబాలాలు అలాంటివి పెట్టేసి శనగలు కానీ అవి పెట్టే పదార్థం అయితేనే ఇక్కడ కొన్ని పదార్థాల వరకే ఎలో చేశారనమాట. ఆలయ అభివృద్ధికి ఎంతోమంది కృషి చేస్తూ ఉంటారు. అలాగే ఈ ఆలయ మాజీ చైర్మన్ కూడా మనతో ఉన్నారు. సార్ మాటల్లో కూడా ఉన్నాం. సార్ ఇంతకుముందుకి ఇలా ఆలయానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఏంటి అనేది. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, మీరు ఇంత ముందుకు ఆలయ అభివృద్ధి ఎలా ఉంది, ఇప్పుడు ప్రెసెంట్ ఆలయ అభివృద్ధి ఎలా ఉంది? ఈ మా గ్రామం హైదర్సాగోట్ ఎలా అయితే అభివృద్ధి చెందుతుందో ఆ పద్ధతిగా ఆ ప్రకారంగా మా శ్రీ విజయ గణపతి దేవాలయం కూడా అభివృద్ధి చెందుతుంది. డే బై డే రోజు రోజుకు మా దేవాలయానికి భక్తులు రావడం, ఇంకా భక్తులు పెరగడం అది మాకు చాలా సంతోషమైన విషయము. అందులో మా ప్రస్తుత కమిటీ వాళ్లకు మేము చాలా ప్రశంసనీయ విషయము. ఈ కార్యక్రమాలు వాళ్ళు చాలా దిగ్విజయంగా చేస్తూ భక్తులకు ఆకర్షిస్తూ భక్తుల సహాయ సహకారాలు తీసుకుంటూ ఈరోజు ఈ అభివృద్ధి అంతా మా కమిటీ చైర్మన్ గారు, మరి మా సభ్యులు, ప్రత్యేకంగా మా ట్రెజరర్ గారు వీళ్ళ కృషితో ఈరోజు మా ఊళ్ళో ఎప్పుడు ఇలాగే సందడిగా ఉంటుంది, ఉండబోతుంది కూడా అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. సంతోషం మీ కళ్ళలో తెలుస్తుంది. ఇది నేల మొత్తం గుంటలు ఉండేది, ఇది అలాంటిది ఈరోజు మేము నిలబెట్టినాము. ఆ నిలబెట్టిన దానికి కాంతివంతంగా వీళ్ళు చేస్తున్నందుకు మాకు చాలా సంతోషం. మీరు నిలబెట్టి ఇంత ఇదిగా అభివృద్ధి చేస్తున్నందుకు ఆ స్వామి మీకు తోడై ఉండి ఇంత దినదిన అభివృద్ధి చెందుతున్నందుకు. మనకి ఒక గుడి సజావుగా సాగాలంటే కమిటీ మెంబర్స్ కానీ భక్తులు వచ్చి ఇక్కడ ఫండ్స్ ఇవ్వడం కానీ ఆర్గనైజేషన్ మొత్తం ఎంత పని చేసినా కానీ స్వామి దగ్గర పూజ చేసే అర్చక స్వాములే మెయిన్ అంటారు. అర్చక స్వామి పూజ చేస్తే మనం వచ్చి ఈ గుడిలో దండం పెట్టుకుంటే మమ అని ఆయన చెప్పారంటే మన అందరం చేసినట్టే.
ఇక్కడ ఎన్ని జరిగినా మన ఆర్గనైజేషన్ ఎంత బాగున్నా లోపల కైంకర్యాలు చేసే వ్యక్తి అర్చక స్వాములు ఇక్కడ ఉన్నారు. ఆయన చేసే పూజ విధానం, ఇక్కడ విజయ గణపతికి రానున్న వినాయక చవితి రోజు ఎలాంటి పూజలు జరుగుతాయి, అలాగే శ్రీ రామలింగేశ్వర స్వామి అవతారంలో ఇక్కడ శివుడు ఇక్కడ మనకు ప్రత్యక్షమయ్యారు. వచ్చి రానున్న మాసం అంతా పర్వదినాలే ఉన్నాయి. ఇక్కడ ఆలయంలో ఉన్న స్వామివారి విశిష్టత గురించి ఇక్కడ అర్చక స్వామి వారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. స్వామి నమస్తే. స్వామి చెప్పండి, రానున్న మాసాలే అన్ని మనకి పర్వదినాలే. ఇప్పుడు వచ్చేసి మనకి శ్రావణ మాసం నడుస్తుంది. ఇక్కడ మన ఆలయంలో ఎలాంటి పూజలు జరుగుతాయి? మనకి ఇక్కడ దుర్గామాత అమ్మవారు కూడా ఉన్నారు. ఇక్కడ విశిష్టత ఏంటి, అమ్మవారి విశిష్టత ఏంటి, ఈ శ్రావణ మాసంలో మనకి ఎలాంటి పూజలు నిర్వహిస్తారు? కలౌ గణపతయే నమః. కలియుగంలో గణపతి దుర్గా విశేషమైన కటాక్షాన్ని అందించడం అనేది జరుగుతుంది. ఈ దేవాలయం 2008లో ప్రతిష్టాపన పాల్గొన శుద్ధ తదే రోజున 2008 ఆ సంవత్సరం రోజున ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. మొట్టమొదలు వినాయకుడిని ఏర్పాటు చేసుకున్నాం. తదనంతరం రామలింగేశ్వరుడు, అయ్యప్ప, సుబ్రహ్మణ్యేశ్వరుడు, హనుమంతుడు, అమ్మవారు, దత్తాత్రేయుడు, నవగ్రహ, ఆ తర్వాత నాగదేవత, చక్కగా దక్షిణామూర్తి, వీళ్ళందరినీ కూడా శివ పరివారాన్ని మొత్తం ప్రతిష్ఠ చేసుకున్నాం. శ్రావణ మాసంలో ఈ దేవాలయంలో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. శ్రావణ మాసంలో చక్కగా శ్రావణ మాసం ప్రారంభం రోజున స్వామివారి అభిషేకంతో ప్రారంభమై వరలక్ష్మీ వ్రతం, ఆ తర్వాత చక్కగా సంకటహర చతుర్థి ప్రతి నెల కూడా జరుగుతుంది. శ్రావణ మాసంలో విశేషంగా చేసుకుంటాం. ఆ తర్వాత వినాయక నవరాత్రులు ఈ సంవత్సరం 27వ తారీఖు నుంచి ఉన్నాయి. ఎంతో విశేషంగా అత్యంత వైభవోపేతంగా ఈ దేవాలయంలో ఆ విజయ గణపతి స్వామివారికి వినాయక నవరాత్రులు జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత చక్కగా భాద్రపద మాసం వెంటనే అమ్మవారి నవరాత్రులు కూడా ఆశ్వీర్య మాసంలో పాడ్యమి నుంచి నవమి, దశమి వరకు విశేషంగా కార్యక్రమాలు జరుగుతాయి. సామూహిక చండీ హోమాలు కూడా జరుగుతాయి. ప్రతిరోజు కూడా సహస్ర కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది. సామూహికంగా వందల మంది కూర్చొని ఈ యొక్క సహస్ర కుంకుమార్చన కార్యక్రమాన్ని ప్రతిరోజు జరుపుకుంటూ ఉంటారు. ఎంతో విశేషంగా అమ్మవారి నవరాత్రులు అవగానే కార్తీక మాసం ప్రారంభమవుతుంది. కార్తీక మాసంలో రామలింగేశ్వర స్వామికి ఆ నెల రోజులు ప్రతిరోజు ఉదయం సాయంత్రం విశేషంగా అభిషేకం. ఆ రోజున చక్కగా ఆ స్వామివారి కటాక్షంతో పౌర్ణిమ రోజున సామూహిక సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాలు జరుగుతాయండి. అనేకంగా ఇంచుమించు ఒక 108 జంటలు కూర్చొని ఈ మంటపంలో ఈ యొక్క సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఉదయం ఏకాదశ మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మధ్యాహ్నం నుంచి సత్యనారాయణ వ్రతాలు, సాయంత్రం జ్వాలాతోరణం, మళ్ళీ అభిషేకం విశేషంగా జరుగుతుంది. శ్రావణ మాసంలో మాస శివరాత్రి రోజున విశేషంగా శ్రావణ మాస సమాప్త్యోత్సవంతో కూడుకొని చక్కగా స్వామివారికి రామలింగేశ్వర స్వామివారికి కళ్యాణోత్సవం జరుగుతుంది. ఆ తర్వాత కార్తీక మాసంలో ఆ కార్యక్రమం జరుపుకొని చక్కగా మార్గశిరంలో సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది. సుబ్రహ్మణ్య కళ్యాణం ఎంతో వైభవోపేతంగా కావడి సేవతో విశేషంగా ఈ దేవాలయంలో జరుగుతుంది. ఆ తర్వాత చక్కగా పుష్యం అయ్యప్ప స్వామి పడి పూజ మహోత్సవం, చక్కగా సంక్రాంతి రోజున మకర సంక్రమణ అక్కడ శబరిమలలో జ్యోతి కనిపించిన రోజున చక్కగా ఇక్కడ అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమం చేసుకుంటాం. ఆ తర్వాత మాఘమాసంలో శివరాత్రి జరుగుతుంది. ఎంతో స్వామివారికి ఉదయం 4 గంటల నుంచి మళ్ళీ తిరిగి ఉదయం 4 గంటల వరకు కంటిన్యూగా 24 గంటలు చాలా విశేషంగా అభిషేకం జరుగుతూ రాత్రి లింగోద్భవ కాలంలో ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతుంది.